లవ్ టుడే తర్వాత రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఇది. అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ ఆఫ్టర్ 2 years తర్వాత ఈ రోజున రిలీజ్ అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, సినిమా మొత్తం 2040లో ఫ్యూచరిస్టిక్ ఇయర్లో జరుగుతూ ఉంటుంది. ఇదొక యాప్వెట్స్ హాట్ ఫైట్. అంటే టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయినా ప్రేమ మాత్రం హార్ట్ టు హార్టే ఉండాలి, ఫోన్ టు ఫోన్ కాదని చెప్పే క్రేజీ మూవీ ఇది. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఒక యూనిక్ అటెంప్ట్ చేశారని చెప్పొచ్చు. సోషల్ మీడియా వల్ల మన రియల్ లైఫ్ రిలేషన్షిప్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనే పాయింట్స్ ని ఫ్యూచరిస్టిక్ గా చాలా బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ లో కామెడీ టైమింగ్ అండ్ సీన్స్ చాలా ఫాస్ట్ గా ఎన్విరాన్మెంట్ గా ఉంటాయి. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా ఉంటుంది. స్టోరీని ఇంకా ఫాస్ట్ గా చెప్పుంటే బాగుండేది. ఎమోషనల్ సీన్స్ కొంచెం మిస్ అయ్యాయి అండ్ మూవీ ఎండింగ్ కూడా కొంచెం రొటీన్ గా అనిపించింది. కానీ 2040 ఎన్విరాన్మెంట్స్ మాత్రం చాలా బాగా చూపించారు. పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ప్రదీప్ రంగనాథన్ ఇస్ ది సోల్ ఆఫ్ ది మూవీ. తన ట్రేడ్ మార్క్ బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ అండ్ ఎస్పెషల్లీ ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం స్క్రీన్ మీద చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. హీరోయిన్ కృతి శెట్టి అయితే చాలా స్టన్నింగ్ గా ఉంది. తన లుక్స్ అండ్ కాస్ట్యూమ్స్ 2040 వైబ్స్ కి చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఇంకా మూవీలో పెద్ద ఎసెట్ ఏంటంటే ఎస్జే సూర్య గారు. ఆయన స్క్రీన్ మీద ఉన్నంత సేపు ఎనర్జీ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. స్పెషల్ గా హీరో ఫాదర్ కింద చేసిన సీమన్ గారు టెక్నాలజీని అపోజ్ చేస్తూ ఆర్గానిక్ వరల్డ్ బతికే క్యారెక్టర్ లో ఆయన యాక్టింగ్ మాత్రం చాలా డిగ్నిఫైడ్ గా ఉంది. తమకున్న స్కోప్ లో బాగానే యాక్ట్ చేశారు. ఇంకా మూవీని టెక్నికల్ గా చూస్తే ఈ మూవీకి మెయిన్ బ్యాక్ బోన్ అనిరుద్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. సాంగ్స్ అయితే మన అందరికి తెలిసిందే, ఆల్రెడీ హిట్ అయ్యాయి. కానీ బీజిఎమ్స్ విషయానికి వస్తే కొన్ని సీన్స్లో చాలా బాగుంది. కానీ సమ్ ప్లేసెస్లో లవ్ టుడే వైబ్స్ రిపీట్ అయ్యి అన్నట్టుగా అనిపించింది. ఇంకా సినిమా విజువల్గా అయితే చాలా రిచ్గా ఉంది. కానీ కొన్ని ప్లేసెస్లో విఎఫ్ఎక్స్ కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించాయి. బట్ ఇట్స్ ఓకే. ఈ బడ్జెట్లో ఈ రేంజ్ విఎఫ్ఎక్స్ అంటే గ్రేట్ అని చెప్పొచ్చు. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే యావరేజ్గా అనిపించింది. బట్ ఓకే, ఒకసారి ట్రై చేయొచ్చు ప్రదీప్ రంగనాథన్ కోసం. ఇంకా మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.